back to our channel, guys. So only ekkada start ayipana anukunnara. It's a kind of girls day out anamata. So ee roju cousins ni kaladaniki veltunnanu. Em cheyyabothunnam plan aithe baane chesamu. Afternoon idi, evening idi ani cheppesi, but enta varaku workout avutundi enti anedi teliyadu. Let's see. Anukunnante anni jaragali. Fingers crossed. సో ఫస్ట్ అయితే శ్రీలు మీకు తెలుసు, శ్రీలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో అలా గేమింగ్ జోన్ అనుకున్నాం. ఈవినింగ్ వి థాట్ ఆఫ్ బోటింగ్ ఎట్ దుర్గం చెరువు. సో పెడలింగ్ ఉంటుంది కదా, అలా తీసుకుందాం అనుకుంటున్నాము. కాకపోతే ఇట్స్ అ వీకెండ్, ఎంత రష్ ఉంటుందో ఏంటో తెలియట్లేదు, చూస్తాం. అమ్మ 5 2 నీకు 2 హర్షకి 1 నాకు. ఇంత కష్టపడి పొద్దున్న నుంచి బిర్యానీ చేస్తుంది శ్రీలు. పొద్దున చేయలేదు, ఇందాకే మొదలెట్టాను. ఇలా అంటే అలా చేసేస్తామేమో, నేర్చుకోవాలి. చూడండి నేర్చుకోండి. సో దాట్స్ వాట్ శ్రీలు ప్రిపేర్డ్. ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే ఎగ్ పులావ్ అండ్ ఫ్రైడ్ ఎగ్ అనమాట. సో ఎగ్ పులావ్ చాలా 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 టేస్టీగా వచ్చింది. ఐ రియలీ లవ్డ్ ఇట్. అంటే ముందే పొద్దున ఫోన్ చేసినప్పుడు చెప్పాను అనమాట, ఐ వాంటెడ్ ఇట్ స్పైసీ అని చెప్పేసి. సో ఇంకెలాగా నైట్ అంతా బయట డిన్నర్ అనుకున్నాం కాబట్టి మధ్యాహ్నం హ్యాపీగా అలా ఇంట్లో లంచ్ చేసేసాం అందరం కలిసి. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే, మేము ఫారెన్ వెళ్ళి బౌలింగ్ ఆడదాం, కాసేపు గేమింగ్ జోన్లో కొంతసేపు అలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. వెళ్ళి చూసేసరికి ఏమైంది, బౌలింగ్ వచ్చేసి క్లోజ్ అయిపోయింది. సో అంటే సర్వర్స్ డౌన్, పని చేయట్లేదు అన్నారు. సరే అని అక్కడే కాసేపు అటు ఇటు తిరిగి కిందకి వచ్చేసిన తర్వాత యాక్చువల్లీ మనకి ఈవినింగ్ ప్లాన్ ఏంటంటే దుర్గం చెరువు బోటింగ్కి వెళ్దామని అనుకున్నాము. సో సరే ఇలాగా అక్కడికి వెళ్ళాలి కదా, అక్కడ దగ్గరలో ఏదైనా ప్లేస్ చూసి కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం. సో దెన్ వీ ఫౌండ్ దిస్ లాస్ట్ హౌస్ కెఫే అని చెప్పేసి దుర్గం చెరువుకి పక్కనే ఉంటుంది అనమాట. చూసాము, క్యూట్గా అనిపించింది ప్లేస్, పిక్చర్స్ అవన్నీ చూస్తే. సో వీ రీచ్ దేర్ అండ్ ఇట్ వాస్ రియలీ క్యూట్. అసలు వెదర్ ఇంకా కొంచెం హాట్ ఉంది, కానీ ఆ రోజు మధ్యాహ్నం ఎండ అదంతా, స్ప్రింక్లర్స్ అవన్నీ ఉన్నాయి. బట్ దెన్ కొంచెం చల్లగా, మనకి కొంచెం ఆ వింటర్ ఆ స్టార్టింగ్ ఆ టైంలో వెళ్తే మాత్రం ఇట్స్ పర్ఫెక్ట్ ప్లేస్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ లవ్డ్ వన్స్ అనేది నేను చెప్తాను. ఇట్స్ సో గుడ్. 2 స్టేర్స్ ఉన్నాయి, చాలా చిన్న ప్లేస్, బట్ యునో వెరీ వెల్ డిజైన్ అనమాట. ఇట్లా స్టెప్స్ మీద సీటింగ్ ఉంది, కింద సీటింగ్ ఉంది. సో దోస్ కలర్ కాంబినేషన్ అండ్ లష్ గ్రీన్, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, చాలా చాలా బాగుంది అనమాట. బయట నుంచి చూస్తే అసలు ఏమైనా ఉన్నట్టు కూడా కనిపించదు, కంప్లీట్ ట్రీస్తో కవర్ అయిపోయి ఉంటుంది. సో పక్కనే కదా, కొంచెం ఓపెన్ చేసే టైంకి మనకి ఇక్కడ నుంచి కనిపిస్తూ కూడా ఉంటుంది బోటింగ్ కానీ, కేబుల్ బ్రిడ్జ్ కానీ. సో లేక్ వ్యూ కెఫే అనమాట ఇది. సరే అని చెప్పేసి వెళ్ళాము. చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాం. వీ ఆర్డర్డ్ సమ్ మిల్క్ షేక్స్, సమ్ కోల్డ్ కాఫీస్ అలా ఆర్డర్ చేసేసి అరౌండ్ ఒక 2 hours అలా స్పెండ్ చేసినట్టున్నాం. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యి వి వెంట్ దేర్ అనమాట. అండ్ దీస్ వెజ్జెస్ ఆర్ సో గుడ్. అంటే ద కైండ్ ఆఫ్ స్పైస్ చాలా చాలా బాగా అనిపించింది. సో అలా కొన్ని పిక్చర్స్, టాక్స్, ముగ్గురం వెళ్ళాము. నేను, శ్రీలు, ఇంకొక సిస్టర్ ప్రణు వాళ్ళు. మేబీ మీరు చాలా చాలా వీడియోస్ ముందు చూసుంటారు, నేను బెంగళూరు వెళ్ళినప్పుడు వీడియోస్లో. సో యా, ఐ రియలీ సజెస్ట్ యూ టు విజిట్ వన్స్. మంచి ప్లేస్, క్యూట్గా ఉంది, చూడడానికి బాగుంది, అలా అని చెప్పేసి విజిట్ చేయమంటున్నాను. అండ్ ఆబ్వియస్లీ అబౌట్ ది ఫుడ్ అంటే మేము అన్నీ ట్రై చేయలేదు, జస్ట్ మిల్క్ షేక్స్ ట్రై చేసాము. బట్ ద మిల్క్ షేక్, బ్రౌనీ మిల్క్ షేక్ వాజ్ సో గుడ్. ఇంకా ఆబ్వియస్లీ తెలిసిందే కదా కెఫేస్లో కాస్ట్ గురించి, దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. బట్ యా, వన్స్ ఇన్ అ వైల్, ఎప్పుడో ఒకసారి అంటే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ ద ప్లేస్ అండ్ ద వ్యూ ఇస్ మస్ట్. పైకి వెళ్తే మనకి మొత్తం లేక్ వ్యూ కనిపిస్తుంది, కింద అంటే ఇలా. అండ్ నైట్ టైం కన్నా మేబీ ఇలా కొంచెం లైట్ ఉన్నప్పుడే బాగుంటుందేమో అని అనిపించింది ప్లేస్ కూడా.
హాయ్ నువ్వు చెప్పవా చెప్పదు ఎంత సిక్స్ సో యా అక్కడ అయిపోయిన తర్వాత వి స్టార్టెడ్ ఇక్కడికి వచ్చి ఇంకా టికెట్స్ ఉన్నాయి అనమాట ఎంట్రీ టికెట్స్ సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మొత్తం పార్క్ లాగా ఇచ్చేసి ఇంకా మనకి దుర్గం చెరువులో వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి బోటింగ్స్ పెడలింగ్ ఉంది స్పీడ్ బోట్ ఉంది నార్మల్ బోట్ ఉంది సో అలా కయాకింగ్ ఉంది అలా 2-3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి బట్ బిఫోర్ 5:30 క్లోజ్ అయిపోతుంది బిఫోర్ 5:30 మొత్తం క్లోజ్ అంటే వాళ్ళు టికెట్స్ ఇవ్వడమే 4:35కి స్టాప్ చేసేస్తారు వీకెండ్స్ అయితే చాలా చాలా రష్ ఉంటుంది చూసుకొని వెళ్ళండి పెడలింగ్ ఓకే మరి అందరూ ప్రిఫర్ చేయట్లేదు నార్మల్ బోట్ ప్రిఫర్ చేస్తున్నారు కొంచెం పెద్దోళ్ళు ఉన్నా అలా ఉన్నా కానీ బట్ ఎందుకైనా మంచిది కొంచెం ముందే వెళ్ళండి మేబీ అలా పార్క్లో అటు ఇటు నడుస్తూ టైం స్పెండ్ చేసినా పర్లేదు కానీ కొంచెం లేట్ వెళ్ళినా అనవసరంగా అక్కడ వరకు వెళ్ళి డిసప్పాయింట్ అవుతారని చెప్తున్నాను సో పెడలింగ్ అయితే 300 అలా తీసుకుంటున్నారు 4 మెంబర్స్ కూర్చోవచ్చు అరౌండ్ 15 to 20 minutes యూ కెన్ డూ ఇట్ అంతకు మించి చేయలేము కూడా వాళ్ళు కూడా చాలా నొప్పి వస్తాయి సో ఇలా వాక్వే ఉంటుంది అనమాట ఒక 10 minutes 10 to 15 minutes వాక్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ వెళ్తే యూ కెన్ ఫైనల్లీ రీచ్ దేర్ మధ్య మధ్యలో మనకి ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు అక్కడంతా సెట్ చేస్తున్నారు వాటర్ ఫౌంటైన్స్ స్టార్ట్ చేస్తున్నట్టున్నారు చూసారా మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఎండ ఉంది అంటే టైం బాగానే అవుతుంది 4:35 అవుతుంది కానీ ఇంకా ఎండ మాత్రం అలాగే ఉంది బట్ మేము కరెక్ట్ బోట్ ఎక్కేసరికి మాత్రం ఫుల్ ఆన్ క్లౌడ్స్ వచ్చేసాయి అనమాట దీని పెళ్ళికి ఒక 4-5 గంటల ముందే రెడీ అయిపోయి నేను ఈ ఫోన్లు పట్టుకొని ఉండాలన్నమాట అంతేనా నీ పెళ్ళి 1 గంట కంటే నేనే 10ంటికే రెడీ అక్కడ వరకు వెళ్ళేసరికి అయితే ఇంకా లేదు అయిపోయింది క్లోజ్ అన్నాడు అమ్మా ఇంత దూరం వచ్చి ఏం లేదు అంటున్నారు అని చెప్పేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఇంకా ఫైనల్లీ మేమే అనమాట లాస్ట్ ఎంటర్ అయ్యింది ఇంకా అప్పటికే ఫుల్ క్లౌడ్స్ వచ్చేసి కరెక్ట్ మా బోటింగ్ అంతా అయిపోయి మేము దిగిపోయి జస్ట్ ఇట్లా బయటకు వచ్చామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట బట్ రియలీ ఎంజాయ్డ్ ఇట్ సో అది ఇంకొకటి ఏంటంటే చాలా అన్నాయింగ్ సౌండ్ వచ్చింది అనమాట పెడలింగ్ చేసే వరకు బట్ దానిదే మనదే అన్నట్టుగా ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వర్షము సో యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ నేను కజిన్స్తో వీకెండ్ బయటకు వెళ్ళానని చెప్పాను కదా అది ఇంక్లూడ్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న పార్సల్స్ వచ్చినాయి అవి ఓపెన్ చేసుకుంటున్నాను అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడైనా ఇలాంటి మంచి వీడియోస్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అప్పుడు ఏ వీడియో కూడా అస్సలు మిస్ అవ్వరు మీరు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అనమాట చిన్న పార్సల్స్ అంటే మంత్లీ యూజెస్ ఉంటాయి కదా అలాగా సో అలానే కనిపించినప్పుడు దిస్ ఈస్ వన్ ఆఫ్ ది డ్రెస్ విచ్ ఐ లైక్డ్ అస్సలు చాలా చాలా లైట్ వెయిటెడ్ ఉందన్నమాట వెరీ ఈజీ టు క్యారీ అండ్ నవే డేస్ ఐఎమ్ సో మచ్ ఇంటూ ఫ్రాక్స్ సో అందుకే ఇది ఆర్డర్ చేశాను వైట్ అనమాట కంప్లీట్గా సో నీ లెంత్ వర్క్ వస్తుంది సో కైండ్ ఆఫ్ యాంకిల్ లెంత్ వర్క్ వస్తుంది బట్ ఇట్ ఇస్ సో కూల్ అండ్ సో ఫ్లోయీ సో ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను మళ్ళీ వింటర్స్ వచ్చేస్తే విల్ బీ ఇన్ టు హుడీస్ అండ్ ఆల్ కదా ఆబ్వియస్లీ బాడీ వాష్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను ఐ థింక్ దిస్ ఈజ్ మై 7th I don't know exactly 6th or 7th next bottle I think it's from Bodywise ఇందులో చాలా different variants ఉన్నాయి I tried all of them all are very good
అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్. ఇది నేను నైట్ యూజ్ చేస్తాను, ట్రస్ట్ మీ గైస్, ఇవి ఏమీ ప్రమోషన్స్ లాగా కాదు. సో నేను డైలీ యూజ్ చేసే చూపిస్తున్నాను అంతే. సో దిస్ ఇస్ ఫ్రమ్ ప్లమ్ అండ్ ఇట్స్ అ వీగన్ లిప్ బామ్ అనమాట. మింటో-కోకో అనే ఫ్లేవర్లో చాలా చాలా మంచి చాక్లెట్ స్మెల్ వస్తుంటుంది. అండ్ ఇట్ నరిషెస్ యువర్ లిప్స్ సో గుడ్. నైట్ అప్లై చేసేసి నైట్ అంతా ఉంచేస్తే ఇట్ వర్క్స్ అవుట్ సో గుడ్. అండ్ ఇంకొక ఫ్రాక్ కూడా ఆర్డర్ చేశాను విచ్ ఈస్ ఇన్ రెడ్ చెక్స్. సో ఇలా రెడ్ కలర్ చెక్స్లో వచ్చింది. ఇది కూడా నీ లెంత్ వరకు వస్తుంది అనమాట, మొత్తం ఆల్ ఓవర్ చెక్స్లో వస్తుంది. ఇట్స్ అ ఫ్రాక్ మోడల్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ విచ్ ఐ హ్యావ్ ఆర్డర్డ్ ఇస్ దిస్ లిప్ బామ్. అది నైట్ ప్లమ్ది నైట్ యూజ్ చేస్తాను. అండ్ దిస్ షుగర్ లిప్ బామ్ మార్నింగ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. సో నేనైతే మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి అయితే అప్లై చేస్తాను లిప్ బామ్ అంతే. లిప్స్టిక్స్ ఐ డోంట్ ప్రిఫర్ డైలీ, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే. బట్ ఫర్ డైలీ యూజ్ ఐ యూస్ దిస్ వన్ అండ్ సన్ స్క్రీన్. దట్స్ ఇట్, వీఆర్ గుడ్ టు గో. సో ఇంకొకసారి మనం మేబీ ఒక స్కిన్ కేర్ వీడియో లాగా చేస్తే బాగుంటుంది, అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు చూపించినవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి. అండ్ గైస్ మనకి అమెజాన్లో ప్రైమ్ డే సేల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. that too from today itself. నేనైతే ఇంకొన్ని కావాల్సిన ఆర్డర్ పెట్టేసుకున్నాను. 13th to 16th ఉంది. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. చాలా చాలా గ్రేట్ డీల్స్. ఎలక్ట్రానిక్స్ అలాంటి వాటిల్లో అయితే ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు అని అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. నేను రీసెంట్గా చూసాను కాబట్టి మీకు సేల్ గురించి చెప్తున్నాను. సో అందులో బుక్ చేసినవే అనమాట. వేరే పనులు ఉన్నాయి, వర్క్ షాప్, మన బొటీక్ సైడ్ పనులు, అవన్నీ చూసేసుకుంటాను. బట్ మేబీ మొత్తం మీన్ సాటర్డే సండే కలిపి పెడదాం అనుకున్నాను, కానీ ఐ థింక్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో మేబీ పార్ట్ 1 పార్ట్ 2లో పెడతాను. బట్ చాలా చాలా మంచి ప్లేసెస్ అనమాట, చాలా క్యూట్ ప్లేసెస్ నచ్చినవి, అలాంటివి క్యూట్ క్యూట్ మెమరీస్ లాగా అన్ని పోస్ట్ చేస్తాను. సో డూ వాచ్ బోత్ ద వీడియోస్.